హరిద్వార్ పేరు వింటేనే పవిత్రత గుర్తుకు వస్తుంది. హరిద్వారం అంటే భగవంతుని వైపు వెళ్లే ద్వారం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గంగా నదీ తీరంలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం హిందువులకు మోక్షద్వారంగా ప్రసిద్ధి. హిమాలయాల నుంచి గంగా సమతల ప్రాంతంలోకి ప్రవేశించే తొలి ప్రదేశం ఇదే. ఇది చార్ధామ్ యాత్రకు ప్రధాన ద్వారం మాత్రమే కాదు, కుంభమేళా జరిగే 4 పవిత్ర క్షేత్రాలలో ఒకటి కూడా. ప్రతి 12 ఏళ్లకు జరిగే హరిద్వార్ కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం. కోట్లాది భక్తులు గంగా స్నానం చేసేందుకు ఇక్కడికి తరలివస్తారు. హరిద్వార్ చరిత్ర కూడా ఎంతో విశిష్టం. హర్కి పౌరీ ఘాట్ ను విక్రమాదిత్య మహారాజు తన అన్న భర్తృహరి జ్ఞాపకార్థం నిర్మించినట్లు ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. గంగా తీరంలో అనేక ఘాట్లు, కుండాలు మౌర్యులు, గుప్తులు, గఢ్వాల్ రాజుల సంరక్షణలో అభివృద్ధి చెందాయి. మానసాదేవి, చండీదేవి, మాయాదేవి ఆలయాలు ఆధ్యాత్మిక భక్తిని మరింత బలపరుస్తాయి. మాయాదేవి ఆలయం హరిద్వార్ ఆదిశక్తి పీఠంగా ప్రత్యేకమైన స్థానం సంపాదించింది. ఇక్కడి ప్రధాన ప్రదేశాల్లో హర్కి పౌరీ ఘాట్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సాయంత్రం గంగా హారతి వేళ వందలాది దీపాల వెలుగులు గంగలో తేలుతూ కనిపించే దృశ్యం భక్తుల మనసులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. భీమగోడా కుండం, భారత్ మాతా మందిరం కూడా సందర్శనీయమైన ప్రదేశాలు. భక్తుల విశ్వాసం ప్రకారం హరిద్వార్లో గంగా స్నానం, దాన ధర్మాలు, గంగా హారతి దర్శనం చేసిన వారికి పాప విమోచనం లభిస్తుందని నమ్మకం. గంగా జలాన్ని ఇంటికి తీసుకెళ్లి పూజల్లో వినియోగించడం కూడా ఆచారం. ప్రయాణం సులభమే. సమీప విమానాశ్రయం ఢిల్లీ లేదా డెహ్రాడూన్, రైల్వే స్టేషన్ హరిద్వార్ జంక్షన్. అక్టోబర్ నుండి మార్చి వరకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. హరిద్వార్ యాత్ర ద్వారా భక్తులు శ్రీమన్నారాయణుడు కృపను పొందుతారని, జీవితానికి శాంతి, మోక్షం సిద్ధిస్తుందని నమ్మకం. మీరెప్పుడైనా హరిద్వార్ వెళ్లారా? లేకపోతే ఈ పవిత్ర యాత్రను